హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈ రోజు మన 42వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు రాజహంస రెక్కలు విప్పింది. కథ ఇలా మొదలవుతుంది. అవన్నీ పాలరాయి ముక్కలు, పాల వెన్నెల రాతిలో ప్రాణాలు పోసుకున్న శిల్పాలు, వెన్న ముద్దల్లాంటి శిలల్లో వేణుగానం చేసే కళాఖండాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే మన తాత ముత్తాతలకి ముందు నాటి మాట అంటూ కథ మొదలు పెడితే అంత బాగుండదని కొందరికి అనిపించవచ్చు. వర్తమానం గొప్పదని, భవిష్యత్తులోకి దృష్టి సారించడం ఎంత అవసరమో, మన మన పూర్వుల కళా ప్రభావాల్ని మననం చేసుకోవడం కూడా అంత అవసరమును. గతం గాలిలో కలిసిపోదు. గతం నుంచి నేటి దాకా గాలి వీస్తూనే ఉంది. కృష్ణ పారుతూనే ఉంది. గతాన్ని గురించి కృష్ణ పాడుతుంటే గతకాలపు శిల్పాలు ఆనాటి కథలు చెప్తున్నాయి. అదుగో ఆమె యక్షిణి ఇంతలేసి కళ్ళతో మనవైపే చూస్తుంది. ఎత్తైన జుట్టుముడి, పొడవాటి కేశపాశాల్ని పాయలు పాయలుగా చీల్చి మెలికలు మెలికలుగా చుట్టి మల్లె పొదల్లా నిండుగా ముడివేసింది. ఆ జుట్టుముడిలో దీపాల్లా పువ్వులు, ముడినంతని చుట్టివేస్తూ మరో పూలదండ. మెడ ఒత్తుగా ఉంది. మెడ నిండా ఆభరణాలు వేళ్లాడుతున్నాయి. నక్షత్రమాలిక ఎత్తైన వక్షోజాలమించి కటి ప్రదేశం దాకా సాగింది. ముత్యాల పేర్లు గుండె నిండా పరుచుకున్నాయి. రత్నాల హారం కంఠాన్ని కౌగిలించుకొని విడవడం లేదు. కుచభారానికి నడుం సన్నగిల్లింది. పక్కకి వయ్యారంగా ఒరిగిపోయింది. ఆ వంగిన వయ్యారపు నడుం మీదగా యక్షిణి వామహస్తం. ఆ చేతిలో పూల సజ్జ, కరకంకణాలు మోచేయిదాకా వేలాడుతుంటే ఆ సజ్జ నిండా రకరకాల పువ్వులు. ఇంతలేసి కళ్ళతో మనవైపే చూస్తుంది. ఓ రయ్యా, వయసుకాడా, నన్ను అబ్బురంతో చూస్తున్న చిన్నవాడా, నేనెవరో తెలుసా? కాగితాలకి తారీఖులకి అందని సౌందర్యాన్ని, కళ్ళకి కాంతి తెలిసినట్టే మనసుకి మాత్రమే అనుభవం అయ్యే అందాన్ని. ఓ లాగు చొక్కా వేసుకున్న నాగరికుడా, నువ్వు రోజూ చూసే స్త్రీలాంటి దాన్ని కాదే నేను. నన్ను చూసి పొంగిపోతున్నావేలా? నన్ను చూసి అవాక్కైపోతున్నావేలా? నేను చరిత్రలోని దీపాన్ని. నన్ను మలిచినవాడు, నాకు రూపమిచ్చి ప్రాణం పోసినవాడు ఓ భిక్షువు. కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగం చేసి బౌద్ధ ధర్మాన్ని మనసా వాచా స్మరించుకునే ఓ సన్యాసి నన్ను ఈ రాతి మీద చెక్కాడయ్యా. ఈ పువ్వులతో వెళ్ళి బుద్ధుడి పాదాలు మెత్తగా అద్దమని, ఈ తనువుతో మోకరిల్లమని నన్ను నన్నంపుతున్నాడయ్యా. బుద్ధుడి సేవలో నన్ను నియమిస్తున్నాడు కనుక నన్నింత అపురూప సౌందర్యవతిగా తీర్చిదిద్దాడయ్యా. అంతటి స్వామికి అర్చించుకుంటుంటే అపూర్వంగా ఉండాలని భావించాడయ్యా. ఆనాటి కళ్ళతో ఆనాటి సత్యాల్ని చూడవయ్యా. అటు చూసావా ఆ బొమ్మ? బుద్ధుడు యశోధర అంతఃపురం నుంచి అర్ధరాత్రి వేళ తరలి వెళుతున్నాడు. కట్టుకున్న భార్యని కాదన్నాడు. కన్న బిడ్డని వదిలేసుకున్నాడు. జగత్తే తన సంసారం అనుకొని ఈ లోకంలో దుఃఖం నివారించడానికి, శాంతి పూయించటానికి ఒంటిగా బయలుదేరాడు బుద్ధుడు. అది మహాభినిష్క్రమణం, జగత్ కళ్యాణానికి నాంది. ఆ సుముహూర్తాన అదృశ్యంగా యక్షులు, కిన్నెర్లు బుద్ధుణ్ణి స్తుతిస్తున్నారు. రథం బయలుదేరింది. ముందు ముందుకు సాగిపోతోంది. రథాన్ని లాగుతున్న గుర్రాల గిట్టల కింద సిద్ధులు అరచేతులు పెడుతున్నారు. ఎందుకు? సవ్వడి కాకూడదు గనక. గుర్రపు గిట్టల చప్పుడైతే అంతఃపురం మేల్కొనవచ్చు. యశోధర మేల్కొనవచ్చు. రాహులుడు లేచి నాన్న అని పిలవచ్చు. సిద్ధూర్ధనిగా మోహపాశం బంధించవేయవచ్చు. అందుచేత ఆ లోక కళ్యాణ యాత్ర నిశ్శబ్దంగా చీకటికి కూడా తెలియకుండా జరిగిపోవాలి. అందుకే గుర్రపు గిట్టెల కింద నలిగిపోయే సిద్ధుల అరచేతులు. త్రేతాయుగంలో జరిగిన రామకళ్యాణం గురించి కూడా ఇలాంటి కథే ఉంది. సీతారాముల వివాహానికి ముహూర్తం పెట్టిందెవరు? అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు. ఇంతటి మహారుషులు నిర్ణయించిన ముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరిగితే వాళ్ళిద్దరూ పట్టుమని 10 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారా? లేదు. నిజానికి ఆ ముహూర్తానికి ఆ వివాహం జరిగితే వాళ్లకు వియోగం లేదు. వియోగం లేకపోతే రాక్షస సంహారం జరగదు. అవతార ప్రయోజనం సమకూరదు. స్వర్గంలో దేవతలు కలతపడ్డారు. ఏం చేయాలో తోచింది కాదు.
ఓ అప్సరసని కళ్యాణ మండపానికి పంపారు. ఆ అప్సరస నృత్యం చేస్తుంది. జనం మైమరిచి నృత్యం తిలకిస్తున్నారు. ఆ మైమరపాటులో ముహూర్తం గడియ తప్పింది. వశిష్ఠుడు, శతానందుడు ముఖాలు చూసుకున్నారు. చేసేది లేక దైవ నిర్ణయం అనుకొని తప్పిపోయిన ముహూర్తానికే కళ్యాణం జరిపించారు. ఆనాడు ఆ ముహూర్తం తప్పిపోవటం ఎంత అవసరమో ఈనాడు సిద్ధార్థుడి యాత్ర నిశ్శబ్దంగా జరగటం అంత అవసరం. రథం సాగిపోయింది. పరమరహస్యంగా, పరమ నిశ్శబ్దంగా సాగిపోతోంది. గుర్రాలు సిద్ధుల అరచేతుల మీద పరుగులెత్తుతున్నాయి. అప్పుడు నేలతల్లి సిద్ధులతో అందిట, నాయనలారా, నా స్వామి లోక కళ్యాణ యాత్రకు వెళుతున్నాడు. నా స్వామిని మోసే గుర్రాల పాదాలనైనా నన్నంటేవనేవరేమీ అని. అప్పుడు సిద్ధులన్నారట, తల్లి, ఈ యాత్ర ఇలాగే వెళ్ళాలి. ఆ తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడవుతాడు గదా, అప్పుడు స్వామి గుర్రాలకేమి, స్వామి పాదాచారి అయి ఉంటాడు గదా, అప్పుడు సేవించుకుందువు గాని తల్లి అని. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ రిక్వెస్ట్, మా కథా వీడియోలు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మీ నెట్వర్క్లో స్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ కథా వీడియోల్ని చేరే విధంగా ప్లీజ్ షేర్ చేయండి. వాళ్ళు ఈ కథల్ని నిద్రపోయే ముందు వింటే వాళ్ళ మానసిక ఉత్సాహం చాలా పెంపొందుతుంది. థ్యాంక్ యూ.